శ్రీ మహాగణపతే నమ. శ్రీ సరస్వత్యే నమ. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ నమ. జాతి ద్వేషం మంచిది కాదు. ఉద్యమాలలో ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకోవటం వల్ల అది ఒక్కొక్కసారి యుద్ధానికి దారితీస్తుంది. అప్పుడు ఆ యుద్ధంలో ఎంతోమంది అమాయకులు బలైపోతూ ఉంటారు. ఎవరో ఒకరి మీద ద్వేషంతో అందరినీ బాధించటం మంచిది కాదు కదా. దాన్నే జాతి ద్వేషం అంటారు. అది ఆలోచనా శక్తిని నశింపు కూడా చేస్తుంది. దానివల్ల చివరికి మనమేమి చేస్తున్నామో తెలియకుండా చేస్తూ ఉంటుంది. తన తండ్రి పరీక్షిత్తు తక్షకుడినే పాము కాటు వల్ల మరణించాడని ఆ జనమేజయుడికి తెలిసింది. తక్షకుడు అనేవాడితో మరణించాడని. అప్పటి నుంచి ఆయన ఏకంగా నాగజాతి మీదే ద్వేషం పెంచుకున్నాడు. కనిపించినటువంటి పాములంతా చంపాడు. చివరికి ఆ జాతినంతా నాశనం చేయాలని చెప్పేసి యాగం కూడా మొదలుపెట్టాడు. అప్పుడు ఆ యాగంలో ఏ దోషమూ చేయనటువంటి అమాయకమైనటువంటి ఎన్నో పాములు వచ్చి హోమగుండంలో పడి మరణిస్తుంది. అప్పుడు ఆస్తికుడనేటువంటి మహాముని ఆ జనమేజయుడి దగ్గరికి వచ్చి, రాజా, నువ్వు ధర్మాత్ముడివి, ఎవడో ఒకటి కారణంగా ఇంతమందిని నశింపచేయటం నీకు మంచిది కాదు కదా. నిన్ను నన్ను ఈ నాగజాతిని భగవంతుడే కదా సృష్టించింది. ఈరోజు సర్పజాతినంతా చేస్తే పరిస్థితి నశించిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్త. జాతి ద్వేషంతో నాగజాతినంతా నాశనం చేసి పాపాన్ని మూటగట్టుకోకు. భగవంతుడి ఆగ్రహానికి గురి కావద్దు అన్నాడు. జనమేజయుడు చాలా ధర్మాత్ముడు, మహాత్ముడైనటువంటి ఆస్తికుని మాటలు వినటంతోనే అతనికి జ్ఞానోదయం అయిపోయిందట. వెంటనే యాగాన్ని విరమించాడు. మిగిలిన సర్పజాతిని కాపాడాడు. చూశారా? ఈ మధ్యలో దోషి అయిన తక్షకుడు తప్పించుకున్నాడు. ఉద్యమాలు జరుగుతున్నప్పుడు కూడా ఇట్లాగే జరుగుతూ ఉంటాయి. అసలైన వారు వెనకాల ఉండి అమాయకులను ముందుకు తోస్తూ ఉంటారు. కార్యకర్తలను పాపం వాళ్ళిద్దరు రాజీ అయిపోతుంటారు. ఒక పర్యం వాళ్ళని వీళ్ళని నమ్ముకుంటారు కదా. వీళ్ళు పల్లెల్లో పోట్లాడి చస్తూ ఉంటారు. వీళ్ళు ఒకటి కాలేరు. వాళ్ళు పెద్దోళ్ళు ఒకటైపోయారు. ఆ పెద్దవాళ్ళు ఒకటైనప్పుడు కార్యకర్తలను కూడా ట్రైనింగ్ ఇచ్చి ఒకటి చేయటానికి కర్తవ్యం కదా. అది చేయాలా, లేకపోతే నాశనం అయిపోతారు. వాళ్ళు అన్యాయంగా బలైపోతూ ఉంటారు. ఈ జనమేజయుడి సర్పయాగంలో కూడా ఇదే జరిగింది. బలహీనమైనటువంటి పాములు అన్ని మరణించాయి. ఎంత క్రోధంతో చేశాడు. ఒక్కరి మీద ఉండేటువంటి క్రోధంతో ఎన్ని అమాయకమైనటువంటి సర్పాలన్నీ కూడా నాశనమైపోయాయి. అంటే బలవంతుడైనటువంటి తక్షకుడు బ్రతికిపోయాడు. కనుక ఆస్తిక్ మహాత్ముని బోధను మనమంత మనస్సులో పదిలిపరుచుకొని ఈ జాతి ద్వేషాలను సన్మార్గంలో నడిపించి భగవదానుగ్రహాన్ని పొందాల. ఈ జాతి ద్వేషం ఎవరో చేసినటువంటి ఒక పాపం, ఎవరో చేసినటువంటి ఒక తప్పు కింద వాళ్ళందరికీ అన్వయించకూడదు. మన ఉపారి ఇంకొక కథ కూడా విన్నాం మనం. తోడేలు గొర్రె. తోడేలు నీళ్లు పైన తాగుతుంది, గొర్రె కింద తాగుతుంది నీళ్లు నదిలో. నేను తినేస్తానేని అంటుంది. నా ఎంగిల్ నువ్వు తాగుతున్నావని. ఏమిటి మామ, నేను కింద కదా తాగుతుండేది, నువ్వు పైన కదా నీళ్లు తాగుతుండేది, నీ ఎంగిలే కదా కిందకు వచ్చేది,
ఇదేంటిది ఇట్లా అంటున్నావు అంటే, అవును, ఎందుకంటే మీ నాన్న మీ తాత పైన తాగారు, ఒకప్పుడు నేను కింద తాగాను, మా తాతగారు మీ తాతగారు ఎంగిల్ తాగారు, అందుకని నేను చంపుతాను అన్నట్టు. ఎట్లా ఉంది, ఏముంది, బాగుంది ఇది. ఎవరో చేసినటువంటి తప్పు, ఎవరో శిక్ష. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఆ పెద్దవాళ్ళంతా ఒక స్నేహం అయిపోయి వాళ్ళు అనుసరించేటువంటి ఫాలోయర్స్ ఉన్నాం కదా, కార్యకర్తలు అంటారే, పల్లెల్లో వాళ్ళు ఒకరి కాదు ఒకరు కాలేరు వాళ్ళు పాపం. అందుకని జాతి ద్వేషం అనేటువంటిది మొదటి నుంచి మనకు వచ్చినటువంటి ఒక పాపం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే సమాజం బాగానే ఉంటుంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త.